రైట్ శంకరి, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చారు. దీనికి సంబంధించి తీవ్ర దుమారం అయితే రేగుతోంది. సో మొత్తం కూడా ఆంధ్రజ్యోతి ఎక్కడికక్కడ ప్రస్తావిస్తూనే ఉంది. దీనికి సంబంధించి రైతులకు ఇది ఎలాంటి చట్టం, ఇది ఎలాంటి శాపం అనేది వివరిస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి విశాఖలో నిన్న జగన్ ప్రస్తావించడం జరిగింది. ఈ టైటిల్ చట్టం అనేది రైతులకు అంతా మంచి జరుగుతుంది కానీ ఎక్కడా కూడా చెడు జరగదు. సో రైతుల కోసం ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చాము. అండ్ జగన్ నేను భూములు ఇవ్వడమే గాని తీసుకునే వాడిని కాదు. సో ఆంధ్రజ్యోతి ఈ టైటిల్ చట్టానికి సంబంధించి అసత్య ప్రచారం చేస్తోంది అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతి అని ఆయన ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రజ్యోతి సూటిగా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. సో ఈ చట్టం రైతుల కోసమే తీసుకొచ్చారు, అంతా మేలే జరుగుతుంది అని అంటున్నప్పుడు సో విలేకరుల సమావేశం పెట్టండి, ఆ విలేకరుల సమావేశంలో ఆంధ్రజ్యోతిని పిలవండి, సో ఈ చట్టానికి సంబంధించి కూడా మేము ప్రస్తావిస్తాము, సో మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని పిలవండి, కేవలం గంటల టైం అవసరం లేదు, కేవలం 5 నిమిషాలు చాలు మాకు, ఈ చట్టానికి సంబంధించి మేము అన్ని చెబుతాము అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతోంది. రైట్, చూద్దాం ఆంధ్రజ్యోతి ఏ అంశాలు ప్రస్తావించిందో. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టం రైతుల భూ వివాదాలను పరిష్కరించి శాశ్వత భూ హక్కును వారికి కల్పిస్తుందట. రైతులకు మంచి చేస్తుందట. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదట. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారం చేస్తుందట. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ నిన్న విశాఖ జిల్లాలో చెప్పిన మాటలు. ఆంధ్రజ్యోతి ప్రస్తావన తెచ్చినందుకు ఈ చట్టం సృష్టికర్త జగన్ కు సూటిగా ఒక మాట. విలేకరుల సమావేశం పెట్టి దానికి ఆంధ్రజ్యోతిని ఆహ్వానించగలరా? గంటల కొద్ది సమయం అక్కర్లేదు, కేవలం 5 నిమిషాలు కేటాయించగలరా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజా కంటకమని ఆ చట్టంలోని అంశాల ఆధారంగానే నిరూపిస్తాం. టైటిల్ చట్టం, భూముల సమగ్ర సర్వే గురించి సీఎం సహా సర్కారు పెద్దలు మీరు చెప్పేవి అవాస్తవాలని రుజువు చేస్తాం. ఇది రైతుల కోసమే, భూముల రక్షణ కోసమే అంటున్న జగన్ ఆ చట్టాన్ని సమగ్రంగా చదివారో లేదో తెలియదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ లోని ప్రజా వ్యతిరేక అంశాలు మచ్చుకొని ప్రస్తావిస్తున్నాం, అవి చట్టంలో లేవని జగన్ చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని చదివిన వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అదేమంటే సర్కార్ పెద్ద ఎత్తున భూములను సేకరించి అమ్మాలి అనుకుంటోంది. ఇందుకోసం ఓ కంపెనీని ఏర్పాటు చేయాలి అనుకుంటోంది. ఏపీతో పాటు రాష్ట్రం బయట కూడా ఆఫీసులు ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకుంది. టైటిల్ చట్టంలోని చాప్టర్ 5లో ఉన్న ల్యాండ్ అథారిటీ కింద ఏం రాశారు అంటే, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ అనేది ఓ కార్పొరేట్ సంస్థలా ఉంటుంది. అది భూములు సేకరించడం, కలిగి ఉండడం, అమ్మడం వంటివి చేస్తుంది. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడో ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. ఇక దాని ఆఫీసులను రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ బయట కూడా ఏర్పాటు చేయవచ్చు అని ఉంది. రైతుల భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు ఏర్పాటు చేసే ల్యాండ్ అథారిటీ కార్పొరేట్ కంపెనీ లాగా ఉండడం ఏమిటి అంటే, ఇది కూడా ఏపీఐఐసి తరహాలో పనిచేయనుందా? టైటిల్ చట్టాన్ని చరాస్తులకు ఎలా వర్తింపచేస్తారు? భూములు సేకరించడం, అమ్మడం చేసే పనులు ఈ సంస్థ చేపడుతుంది అంటే అర్థం ఏంటి? ల్యాండ్ అథారిటీ అనేది ఫక్తు వ్యాపారం చేయనందునే కదా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాప్టర్ 4లోని 5వ పాయింట్ ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించకపోతే కోర్టులు ఇచ్చే ఆదేశాలను కూడా అమలు చేయడం జరగదు. రైతు తన భూమి విస్తీర్ణం లేదా ఆస్తిపై టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి తీసుకునే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సివిల్ కోర్టులకు వెళ్లడానికి వీలులేదు. ఒకవేళ వెళితే సంబంధిత కోర్టు నుంచి ఓ సర్టిఫికేట్ తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి 15 రోజుల్లో సమర్పించాలి. అలా గడువులోగా ఆ రైతు సర్టిఫికేట్ సమర్పించకపోతే ఒకవేళ ఆ భూమి విషయంలో కోర్టు ఏదైనా ఆదేశం ఇచ్చినా అమలు చేయబోమని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఇది అన్యాయమైన క్లాజ్ కాదా? రైతులకు న్యాయాన్ని నిరాకరించడం కాదా? ఒకవేళ గడువు తీరిన తర్వాత కోర్టు సర్టిఫికెట్ ను తీసుకోవాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంతృప్తి చెందాలట. ఇదెక్కడి విధానం? అధికారి దాక్షిణ్యాలపైనే న్యాయం ఆధారపడి ఉంటుందా? ఇది రైతు కంటకమైన క్లాజ్ కాదా? దీన్ని ఎలా సమర్థిస్తారు?
ఇక రైతులు భూ వివాదాల పరిష్కారం కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు అని, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఇచ్చుకుంటున్నారు అని జగన్ బాధపడిపోయారు. ఆయన మాటలకు చేతలకు పొంతనలేదు. ఎందుకంటే టైటిల్ చట్టంలో రెవెన్యూ అధికారులదే సూపర్ పవర్. రెవెన్యూ అధికారులు రైతుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అని ఆరోపిస్తూనే టైటిల్ చట్టంలో వారినే సూపర్ హీరోలను చేశారు. అంటే సీఎం మనోగతం ప్రకారం టైటిల్ చట్టం అధికారుల అవినీతి మరింత పోషించేలాగా ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని ఆ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, అసలు ఈ టైటిల్ చట్టం సంబంధించి ఏంటి అప్డేట్స్? నిన్న సీఎం జగన్ వైజాగ్ లో చాలా గొప్పగా చెప్పారు, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు అని చెప్పారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఆంధ్రజ్యోతిలోను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను ప్రసారం చేస్తున్న వరుస కథనాలు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒరిజినల్ డీడ్స్ ఇవ్వద్దని, కేవలం ఫోటోస్టాట్ కాపీలు మాత్రమే ఇవ్వాలి, ఇది ప్రయోగాత్మకంగా 16 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలు జరపాలి అని ఇచ్చిన ఆదేశాలను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించడమే కాకుండా దీనిపై ఏబిఎన్ కూడా ప్రసారం చేసింది. దీనిపై వరుసగా ఆంధ్రజ్యోతి ప్రచురిస్తున్న కథనాలు ఇప్పుడు ముఖ్యమంత్రికి వణుకు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ఆయన ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారం చేస్తుంది అని చెప్పి తెగబడ్డారు. దీనికి ఆంధ్రజ్యోతి మళ్ళా ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సవివరమైన వివరణ ఇవ్వటమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 5 నిమిషాల పాటు ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని పిలిస్తే అసలు ఈ చట్టంలో మీరు చేసిన లోపాలేంటో మీ ముందే నిరూపిస్తాము అని చెప్పి, ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందా కాదా అనేది కూడా నిరూపిస్తామని చెప్పి సవాల్ చేశారు. దీంతో పాటు రైతులకు న్యాయాన్ని దూరం చేస్తుంది ఈ చట్టాన్ని, అధికారుల దయాదాక్షిణ్యాలపై అన్నదాతలను ఆధారపడే విధంగా తీసుకొస్తుందని, రైతుల భూములపై కంపెనీ తరహా అథారిటీని తీసుకురావటమే కాకుండా బయట రాష్ట్రాల్లో ఆఫీసులు పెట్టడం ఏమిటి అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా న్యాయ వ్యవస్థలో ఉండే అధికారాలను దూరం చేసి న్యాయ వ్యవస్థకు కాకుండా అధికారుల దయాదాక్షిణ్యాల మీద రైతులను తీసుకొచ్చి ఎలా మీరు చూపిస్తారు అని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి 5 నిమిషాల పాటు సమయం ఇస్తే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులే దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, దీంట్లో ఉండే లోపాలు ఏంటనేది కూడా సవివరంగా నిరూపిస్తాము అని చెప్పి కూడా ఈ రోజు ఆంధ్రజ్యోతి సవివరమైన కథనాన్ని ప్రచురించింది. చాప్టర్ 5 లో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో ప్రధానంగా ప్రసారం చేసిన ఏబిఎన్ ప్రసారం చేసిన కథనంలో చాప్టర్ 5 కు సంబంధించి ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ అనేది ఒక కార్పొరేట్ సంస్థలా ఉంటుంది. అది భూములు సేకరించడం, కొనుగోలు చేయటం, కలిగి ఉండటం, అమ్మటం, చరాస్తులు వంటివి కూడా చేస్తుంది అని పేర్కొన్నారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడో ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. పైగా దాని ఆఫీసులను రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్ బయట కూడా ఏర్పాటు చేసుకోవద్దు అని చెప్పి చట్టంలో ఉన్న విషయాన్ని నిజం కాదా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. రైతుల భూములకు శాశ్వత హక్కులు కల్పించుకునేందుకు ఏర్పాటు చేసే ల్యాండ్ అథారిటీ అసలు కార్పొరేట్ కంపెనీలా ఉండాల్సిన అవసరం ఏంటి అని కూడా ప్రశ్నించాము. అదేవిధంగా ఏపీఐఐసి తరహాలో ఈ సంస్థ పనిచేస్తుందా, టైటిల్ చట్టాన్ని చరాస్తులకు ఎలా వర్తింపజేస్తారు అని కూడా ఆ చట్టాన్ని తెలిసిన వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు చాప్టర్ 4 లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాప్టర్ 4 లోని 5వ పాయింట్ ప్రకారం కూడా ప్రభుత్వం నిర్దేశించే నిబంధనలు పాటించకపోతే కోర్టులు ఇచ్చే ఆదేశాలను కూడా అమలు చేయడం జరగదు అని పేర్కొన్నారు. అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థకు లోబడి ఉంటాయి. ఈ 3 కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కోర్టులు ఇచ్చే ఆదేశాలను పాటించుకోము అని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఏమిటి అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఇచ్చే ఆదేశాలకు అందరూ లోబడి ఉండాలి. పైగా న్యాయ వ్యవస్థ అనేది కూడా మొత్తం సుప్రీం, అందువలన అసలు న్యాయ వ్యవస్థ కోర్టులు ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉండవని చెప్పడం. పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అధికారి, ఎవరైతే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఉన్నారో అతను తీసుకునే నిర్ణయాన్ని సివిల్ కోర్టులకు వెళ్ళటానికి కూడా వీల్లేదు అని చెప్పి కోర్టులకు ఉన్న అధికారాలను కూడా కట్ చేయటం, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉండే భూములన్నింటినీ కూడా అధికారులు గుప్పిట్లో పెట్టడం, వాటి యాజమాన్య హక్కులను కూడా అధికారులు కల్పించడం ఏమిటి అని కూడా ప్రశ్నించడం జరిగింది. పైగా సర్టిఫికేట్ కోర్టుకు వెళితే సంబంధిత కోర్టు నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అధికారికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారికి సమర్పించకపోతే దానికి సంబంధించి ఆ భూమి విషయంలో కోర్టు ఏదైనా ఆదేశాలు ఇచ్చినా కూడా అమలు చేయబోము అని చెప్పడం, అంటే న్యాయ వ్యవస్థను ధిక్కరించడం కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు కోర్టులు ప్రమేయం లేకుండా చేయటం ఏమిటి అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థలో ఏమైనా లోపాలున్నా లేకపోతే ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా కూడా న్యాయ వ్యవస్థకు వెళ్లి తనకు న్యాయం చేయమని అడిగే హక్కు భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఉంటుంది.
కనీసం ఆ నియమాన్ని కూడా రాజ్యాంగంలో పెట్టిన ఆ నియమాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి న్యాయ వ్యవస్థకు ఉన్న అధికారాలను తొలగించడంపై పలు బాలర్ అసోసియేషన్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవటమే కాకుండా విధులు బహిష్కరించాయి. దీనిపై పలు బార్ అసోసియేషన్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ టైటిలింగ్ యాక్ట్ ని మేము అమలు చేయడం లేదు అని కూడా అప్పట్లో దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాల్సి ఉంది అని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో చెప్పి ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మళ్ళా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే నిన్న ఆయన విశాఖపట్నంలో జరిగిన సభలో ఆంధ్రజ్యోతి అసత్య ప్రచారాలు చేస్తుంది అని చెప్పి ఆంధ్రజ్యోతి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నిజానికి మొదటి నుంచి కూడా ప్రజలకు జరిగే అన్యాయం, ముఖ్యంగా అన్నదాతలకు జరిగే అన్యాయంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురిస్తుంది. ఈ వరుస కథనాల నేపథ్యంలోనే జగన్ భయం ఏర్పడింది అని కూడా పలువురు చెబుతూ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్ లో ఆంధ్రజ్యోతి ప్రతినిధులను, ఏబిఎన్ ప్రతినిధులను 5 నిమిషాలు అనుమతిస్తే అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉండే లోపాలేంటి, పైగా న్యాయ వ్యవస్థకు ఉన్న అధికారాలు తొలగించడం ఏంటి, పైగా ల్యాండ్ టైటిలింగ్ కు సంబంధించి ఒక కార్పొరేట్ సంస్థల ఏర్పాటు చేస్తామని పేర్కొనడం ఏమిటి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఏ విధంగా ఉంటుంది, ఏదైనా భూమికి సంబంధించిన వివాదం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే వాళ్ళ అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే భూమికి సంబంధించిన వివాదం రైతుకు అన్యాయం జరిగితే దాన్ని పరిష్కరించుకునేందుకు విజ్ఞప్తి చేసేందుకు వేరే రాష్ట్రానికి వెళ్లాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలన్నిటిపై కూడా సవివరమైన కథనం ప్రశ్నించడమే కాకుండా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వీటన్నిటిని నిరూపిస్తామని కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు సవాల్